బాగున్నారా? నేను బాగున్నాను. సువర్ణమ్మ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేను వంకాయ పప్పు చేస్తున్నాను. కావలసిన వస్తువులు: కందిపప్పు, పసుపు, కారము, సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు, ఒట్టిది మెంతెమాకు, కరివేపాకు, పోపు దినుసులు, ఒట్టి మిరపకాయలు, శనగపప్పు, ఉద్దిపప్పు కలిపి పెట్టినాను, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా చింతపండు పప్పుకు తగినంత, సన్నగా 2 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2 తీసుకున్న పప్పు. ఒకటి పావు కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. పప్పు ఒక 4గురికి సరిపోతుంటారు. కడిగి పెట్టు. వంకాయలు ఒక సన్నవి 3 తరిగి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాను. లావుటివి ఒక 2 తీసుకున్నాను. ఆనియన్స్ 2, కొద్దిగా చింతపండు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల కారం సరిపోతుంది, కొద్దిగా మెంతం పొడి కొద్దిగా వేస్తుంది టేస్ట్ కోసం, గ్లాసుని నీళ్ళు పోసుకుంటున్నాను పప్పుకు సరిపడి. ఒక 5 విజిల్లు వచ్చే వరకు సరిపోతుంది. ఒక 5 విజిల్లు వచ్చినాక దించేసుకుంటాను నేను పప్పును. విజిల్ అయిపోయింది. పప్పు ఎనుపుకొని పోపు పెట్టుకుంటాను. పెడుతున్నా. రెండు స్పూన్ల ఆయిల్ వేస్తాం. ఉప్పు అయిపోయింది. తాలింపు పెడుతున్నాము. దీంతో నేను 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను. సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేస్తాను. బాగా టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ వేసుకుంటే. పచ్చిమిర్చి ఒక 2 వేస్తాను. జీలకర్ర కొద్దిగా, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, తాలింపు పప్పులు వేస్తున్నా. అంతా కలుపుకుంటే బాగుంటుంది. అంటే అంత ఆయిల్ పడుతుంది. వంకాయ పప్పు అయిపోయింది. దాంట్లోకి కాంబినేషన్ మామిడికాయ చట్నీ, వడియాలు ఎంచుకున్నాను. బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు, పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. కాబట్టి నేను పప్పు చేసిన వంకాయ పప్పుని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. బాయ్.